వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. నగరిలో బలహీనపడిన మాజీ మంత్రి రోజా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఫైర్ బ్రాండ్ లీడర్ రోజా గారు. సినిమా ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ తెచ్చుకున్నారో రాజకీయాల్లో కూడా అంతే క్రేజ్ తెచ్చుకున్నారు ఆవిడ. 2014, 2019 వరుసగా 2 ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో 2.5 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు రోజా. ప్రస్తుతం రాజకీయంగా ఆవిడ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. కేవలం ప్రత్యర్థ పార్టీకి చెందిన నాయకుల్ని దూషించడానికి మాత్రమే రోజా గారు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, ఎక్కువ చొరవ చూపుతున్నారు. తన నియోజకవర్గంలో తాను బలహీనపడిపోతా ఉన్నా మరి తాను బలపడేటువంటి ప్రయత్నం చేయలేకపోతున్నారంట. ఇది కనుక ఇలానే ఉంటే పరిస్థితి వచ్చే ఎన్నికల్లో రోజా గారికి నగర్ నుంచి టికెట్ ఇచ్చే పరిస్థితిలో వైసీపీ అధిష్టానం లేనట్టు తెలుస్తుంది. మరి తెలుగుదేశం నుంచి పోటీ చేశారు రోజా, గతంలో ఓటమి చెందారు. కానీ వైసీపీ నుంచి 2 ఎన్నికలే పోటీ చేశారు. 2014, 2019 గెలిచారు. 3వ ఎన్నిక 2024 ఓటమి చెందారు. అయితే 2024 ఎన్నికని పెద్దగా ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపోవటంకు సంబంధించి. ఎందుకంటే 164 మంది ఓడిపోయిన పరిస్థితి కాబట్టి ఆ పార్టీకి చెందినటువంటి వారు. ఇక రోజా గారు లాంటి వాళ్ళైతే వారి నోటి దురుసు వల్ల ఘోరమైనటువంటి పరాజయాన్ని మూటగట్టుకున్నారు. కాబట్టి వైసీపీలో మరి 2014, 2019 2 ఎన్నికల్లో ఆవిడకి మంచి విజయాన్ని ఇచ్చిగా 24 మాత్రం ఘోరమైనటువంటి పరాజయం. 29లో టికెట్ వస్తుందా రాదా అనేటువంటి పరిస్థితి. అయితే నగర నియోజకవర్గానికి సంబంధించి ఆ మండలాలకు సంబంధించినటువంటి అంశం చూద్దాం. అక్కడ 5 మండలాలు ఉన్నాయి నగర నియోజకవర్గంలో. ఈ 5 మండలాల్లో నిండ్ర, విజయపురం, నగరి, పుత్తూరు, వడమాలపేట ఈ 5 మండలాల్లో ఒకప్పుడు రోజా గారికి విపరీతమైనటువంటి ఫాలోయింగ్ ఉన్నటువంటి మండలాలు 2. నిండ్ర 1, వడమాలపేట. ఈ 2 మండలాల్లో రోజా గారికి అత్యధికమైనటువంటి మెజార్టీ వస్తుంది ఎన్నికలప్పుడు. ఇక నగరి మండలం 50-50 ఉంటుంది. టీడీపీకి సగం, వైసీపీకి సగం. ఇక విజయపురం, పుత్తూరు ఈ 2 మండలాల్లో మెజార్టీ పర్సెంట్ తెలుగుదేశానికి ఉంటుంది, వైసీపీకి ఉండదు. ఓవరాల్గా చూసుకుంటే 2 మండలాల్లో ఈవిడ హావా విపరీతంగా ఉంటుంది. నగర్లో 50-50, మిగతా 2 మండలాల్లో కొంచెం పర్సంటేజ్ తెలుగుదేశానికి ఉంటుంది. అది 2024 ఎన్నికల ముందు వరకు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. ఇప్పుడు పరిస్థితులు చాలా దారుణంగా మారిపోయాయి నగర నియోజకవర్గంలో. నిండ్ర, వడమాలపేట ఈ 2 మండలాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలని పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ తమ పార్టీలో చేర్చుకుంటుంది. చేరికలను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. క్రమేపీ రోజా గారు వీక్ అవుతున్నారు. ఒకప్పుడు ఈ నిండ్ర, వడమాలపేట 2 మండలాల్లో రోజా గారు ఎక్కడ అడుగు పెట్టినా పూలతో స్వాగతం చెప్పేవాళ్ళంట. ఆవిడ కూడా ఎక్కువ ఆ 2 మండలాల్లో బాగా పర్యటించేవారు, బాగా కాన్సన్ట్రేషన్ చేశారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆవిడకి అంత స్వాగతం లభించట్లేదు. ఎందుకంటే తమ మద్దతుదారుల్ని అక్కడి నుంచి తెలుగుదేశం తమ పార్టీలో జాయిన్ చేసుకుంటుంది. అదేవిధంగా ఇక్కడ నగర నియోజకవర్గంలో వైసీపీ 2గా చీలిందంట. రోజా గారు వర్సెస్ వైఎస్ఆర్సీపీ, రోజా వైసీపీ వర్సెస్ వైసీపీ పార్టీ అనుకోవాలి. అక్కడ కూడా డ్యామేజ్ అవుతుంది ఆవిడకి. సో ఈ పరిస్థితి ఇలాగే ఉంటే రోజా గారికి 29 ఎన్నికల్లో నగర నియోజకవర్గం నుంచి టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితులు కనపడ్డావు. ఏ పార్టీ అధినేత అయినా గెలుపు గుర్రాల మీదే కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఆల్రెడీ రోజా గారు 2 సార్లు గెలిచారు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా 2.5 సంవత్సరాలు పనిచేశారు. అయినప్పటికీ కూడా తమ వ్యాఖ్యల వల్ల లేకపోతే వైసీపీ చెందినటువంటి అధినేత మీద ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల రాష్ట్రం అంతా బలంగా యాంటీ జగన్ అనే వేవ్ పనిచేసింది. 124 స్థానాలతో కూటమి విజయ పతాకం ఎగరేసింది. చాలా నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు బలహీనపడతా ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళు కూడా చాలా నియోజకవర్గాల్లో. మరి ఇప్పుడు రోజా గారికి బలమైన కంచుకోటగా ఉన్నటువంటి మండలాల్లో తెలుగుదేశం వైపు వెళ్తుంటే రోజా గారి పరిస్థితి ఏంటి? మరి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న ఎవరైతే గాలి భానుప్రకాష్ గారు ఉన్నారో వారు ఇంకా యాక్టివ్గా రోజా గారి వర్గాన్ని ఆకర్షిస్తూ తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారంట. ఇలాగే కనుక ఇంకా చేరికలు జరిగితే తమ కంచుకోటగా ఉన్నటువంటి ఆ 2 మండలాలు ఇప్పటికే చాలా వరకు ఖాళీ అయ్యాయంట. పూర్తిగా ఖాళీ అయితే
ఖచ్చితంగా రోజా గారు మళ్ళీ ఎన్నికల్లో గెలిచే పరిస్థితి ఉండదు. గెలిచే పరిస్థితి ఉండదు అని చెప్పేసి అంచనా ఎవరైతే వేసుకుంటారో పార్టీ అధిష్టానం, అభ్యర్థి గెలిచే పరిస్థితి ఉండదని, ఆ అభ్యర్థికి టికెట్ ఇవ్వదు. కాబట్టి రోజా గారికి ఇప్పుడు గడ్డు కాలం అని చెప్పాలి. ఆవిడ రాష్ట్ర స్థాయి రాజకీయాల మీద ఫోకస్ పెట్టకుండా పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, చంద్రబాబు గారిని తిట్టే కార్యక్రమాన్ని పక్కన పెట్టి ముందు తన నియోజకవర్గంలో బలహీనం పడుతున్నటువంటి తన క్యాడర్ని కాపాడుకోవాలి. బలహీన పడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును కాపాడుకోవాలి. బలహీన పడుతున్నటువంటి వైసీపీ చెందినటువంటి శ్రేణుల్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం ఆవిడ చేయాలి. సో కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూడా రోజా గారు ఓడిపోతే ఇక రాజకీయ సన్యాసం కూడా తప్పదు అనేటువంటి సంకేతాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ కొత్త జనరేషన్ యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేసేటువంటి పనిలో పడ్డాయి. ఆవిడ 29 కూడా ఓడిపోయే పరిస్థితి. ఇప్పుడు కనుక ఇదే విధమైన చేరికలు ఆవిడ వర్గం రోజు రోజుకి బలహీనపడుతున్న తరుణంలో ఒకవేళ ఆవిడకి టికెట్ రాకపోయినా, ఓటమి చెందినా మళ్ళీ 2034 వరకు వేచి చూడాలి. 2034 వరకు అంటే అప్పటికి రోజా గారు ఎన్నికలు చేసే ఎలక్షన్ చేసే పరిస్థితి కూడా ఉండదు. అప్పటికి చాలా చేంజెస్ వస్తాయి. యంగ్ జనరేషన్ వస్తారు, ఇప్పటికే వచ్చారు, ఎన్ఆర్ఐలు వస్తారు. సో కొత్త తరం, కొత్త రాజకీయం వస్తుంది కాబట్టి ఇక బహుశా మరి రోజా గారికి మళ్ళీ అసెంబ్లీలోకి అడుగుపెట్టే యోగం ఉంటుందో ఉండదో అనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తుంది. కాబట్టి రోజా గారిలాగా వివాదాస్పదమైనటువంటి నేతలుగా పేరు తెచ్చుకున్న వైసీపీ మాజీలు చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని తిట్టే కార్యక్రమాన్ని వదిలిపెట్టి వారి నియోజకవర్గంలో బలహీనపడుతున్న క్యాడర్ని బలోపేతం చేసుకోవాలి. మరి అధికార పార్టీలో చేరుతున్నటువంటి కార్యకర్తల్ని మరి కనీసం బుజ్జగించుకునే సరే, బతిలాడుకునే సరే వారిని పార్టీలో ఉంచుకోవాలి, పార్టీ మారకుండా చేసుకోవాలి. అలా లేకపోతే నియోజకవర్గాల్లో వీక్ అయ్యేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే ఇక రోజా గారికి ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే, మళ్ళీ తెలుగుదేశంలోకి వెళ్ళాలా, లేదా తమ క్యాడర్ని కాపాడుకోవడం కోసం తాను మళ్ళీ రంగంలోకి దిగి అందరినీ బ్రతిలాడి బుజ్జగించుకొని మరి వీక్ అవుతున్నటువంటి కొన్ని మండలాల్లో, ఒకప్పుడు తన కంచుకోట్ల అనుకున్నటువంటి మండలాల్లో వీక్ అవుతున్న క్యాడర్ని కాపాడుకునే పరిస్థితి చేయాలా, లేదా ఆవిడ కూడా మారుతున్న రాజకీయ పరిస్థితుల పరిణామాల నేపథ్యంలో పార్టీ మారాలా. సో ఏదేమైనప్పటికీ కూడా నగర్లో అయితే మాజీ మంత్రి రోజా గారు ఇప్పటికే రాజకీయంగా చాలా బలహీనపడ్డారని తెలుస్తుంది.